వెల్కమ్ టు యూఐటీవీ. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉంచాలని ప్రధాని మోదీ ఎప్పుడూ అంటుంటారు. మాటల్లో చెప్పడమే కాదు, చేతల్లో కూడా ఎన్నోసార్లు చూపించారు. ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రష్యా, చైనా, అమెరికా వంటి పెద్ద దేశాలకు భారత్ కీలకంగా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ 11 ఏళ్లలో మోడీ ఈ దేశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారు. అగ్రదేశాలన్నీ కూడా భారత్కు మిత్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నాయి. ఇండియా ఒక్కసారి వేరే దేశాన్ని మిత్రదేశంగా ఎంచుకుంటే ఏ విధంగా చూస్తుందో చెప్పడానికి రష్యా, మన దేశం స్నేహమే నిదర్శనం. ఇలాంటి మన భారత్కు మిత్రులతో పాటు శత్రువులు కూడా ఎక్కువే. పాక్ వంటి దేశాలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా భారత్ టార్గెట్గానే పావులు కదుపుతుంటాయి. అందుకే రక్షణ రంగాన్ని సైతం మోడీ సర్కార్ బలోపేతం చేస్తోంది. ఇదిలా ఉండగానే దేశంలో వివిధ రంగాలకు సైతం ప్రోత్సహిస్తోంది. ఇటీవలే జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి సామాన్యులకు పెద్ద ఊరట కల్పించింది. ఇక తాజాగా ప్రధాని మోదీ ఓడల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ రంగం కోసం 70,000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఇక ఓడల నిర్మాణంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓడల నిర్మాణంతో పాటుగా సముద్ర రంగంలో అభివృద్ధే లక్ష్యంగా సుమారు 70,000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం ఓడల నిర్మాణం రంగంలో చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు అగ్రగామిగా కొనసాగుతున్నాయి. వాటి సరసన చేరేందుకు ఇండియా ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రంగానికి ఇంత భారీగా నిధులు కేటాయించడం ఇదే తొలిసారని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం గురించి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఓడల నిర్మాణానికి చాలా డబ్బు అవసరం అవుతుందని తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీలో 4 ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించారు. అవి దేశీయంగా ఓడల ఉత్పత్తిని పెంచడం, ఈ రంగానికి దీర్ఘకాలికంగా ఆర్థిక సాయం అందించడం, కొత్త పాత షిప్ యార్డ్లను అభివృద్ధి చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటుగా నైపుణ్యాలను మెరుగుపరచడం వంటి వాటిపై దృష్టి పెట్టనున్నారు. కేంద్రం ప్రకటించిన సుమారు 70,000 కోట్ల రూపాయల ప్యాకేజీలో షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ కోసం 24,736 కోట్ల రూపాయలు, అలానే మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ కోసం 25,000 కోట్ల రూపాయలు, షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్ కోసం 20,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పథకాల ద్వారా సముద్ర రంగంలో సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశీయంగా 2,500 ఓడలను తయారు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా భారతదేశం విదేశీ ఓడలపై ఆధారపడడం గణనీయంగా తగ్గుతుందన్నారు. ఇక ప్రస్తుతం మనం 95% విదేశీ ఓడల మీదే ఆధారపడుతున్నాం. ఈ ప్యాకేజీలో షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ మార్చి 2036 వరకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 100 కోట్ల కంటే ఎక్కువ ఖరీదు చేసే ఓడల నిర్మాణానికి గాను కేంద్రం నుంచి 15% సహాయం లభిస్తుంది. అలానే 100 కోట్ల కంటే ఎక్కువ ఖరీదు చేసే ఓడలకు అయితే 20%, పర్యావరణ అనుకూలమైనటువంటి ఓడలకు 25% సహాయం లభిస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఓడ నిర్మాణంలో కనీసం 30% దేశీయంగా తయారైన వస్తువులను ఉపయోగించాలి. క్రెడిట్ నోట్ కూడా ఉంది. దీని ద్వారా ఓడ యజమానులు తమ పాత ఓడను భారతదేశంలోనే స్క్రాప్గా మారిస్తే దాని విలువలో 40% కొత్త ఓడ నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు. ప్రధాని మోడీ ఈ ప్యాకేజీ గురించి మాట్లాడుతూ ఇది సముద్ర రంగంలో స్వావలంబన సాధించడానికి ఒక గొప్ప ముందడుగు అని తెలిపారు. దీని ద్వారా 4.5 మిలియన్ గ్రాస్ టన్నుల సామర్థ్యం పెరుగుతుందని, అలానే 30 లక్షల ఉద్యోగాలు, 4.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం భారతదేశ సముద్ర రంగ సామర్థ్యాలను మరింత పెంచడమే కాక ఇది భారతదేశ భౌగోళిక రాజకీయ పరిస్థితిని మెరుగుపరుస్తుందన్నారు. అలానే సముద్ర రంగం అభివృద్ధి ద్వారా ఆత్మనిర్భర్ భారత్ను సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.